రామ్ చరణ్ ఇద్దరు ట్విన్స్ పుట్టిన శుభ సందర్భంగా చాలా ఆనందంతో మేము నిన్న సాయంకాలం నుంచి బయలుదేరి పొద్దున 5 గంటలకు ఇక్కడ చేరుకున్నాము. మా కడప జిల్లా నుంచి దగ్గర 30 మంది వచ్చామండి. నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఇద్దరు పసిపిల్లలు బాగుండాలని మా అఖిల భారత చిరంజీవిత అధ్యక్షులు రమణం స్వామినాయుడు గారికి వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఇష్టము. పిల్లప్పటి నుంచి మేము ఆయన సినిమాలన్నీ తప్పకుండా చూస్తున్నాము. పంపనిట్టు వరప్రసాద్ ప్రతి కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. ఓకే, నేను ఎవ్రీ ఇయర్ 26th జనవరి 15th ఆగస్ట్కి సో అంత అభిమానం అనమాట. ఇవాళకి అభిమానం ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి, అలాగే ఉండిపోతుంది. ముందుగా మెగా స్వామినాయుడు గారు జనసేన వీరమహిళలు రావాలి అని ఇన్వైట్ చేశారు. ఎప్పటి నుంచో స్వామినాయుడు గారి పిలుపు మేరకు మేమందరం కూడా వచ్చాం. ఇక్కడ రమణ స్వామినాయుడు గారి మా సోదరులైనటువంటి రమణ స్వామినాయుడు గారి పిలుపు మేరకు మేము ఇక్కడికి వచ్చామండి. మాకు మహా ఆనందంగా ఉంది. ఏమంటే ఇది చెప్పాలి అనుకుంటే మెగా ఇయర్ అండి. ఇది ఈ సంవత్సరాన్ని మెగా ఇయర్ అని అనవచ్చు. చాలా సంతోషంగా ఉందండి. మాకు మనవడు పుట్టాడండి. మా అన్నగారికి మనవడు ఎప్పుడైతే పుట్టాడో మాకు కూడా వారసుడు మనవడు పుట్టినట్టే మాకు లెక్కండి. మా మనవడేనండి. అండ్ ఇంకోటి చెప్పాలి ఏంటంటే మన ఎప్పుడైతే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు అన్ని సక్సెస్లే చూస్తున్నామండి. మూవీస్ కానీ అన్నీ కూడా ఇంకా రాబోయే పెద్ద మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. కళ్యాణ్ గారు లాస్ట్ ఇయర్ ఆయన గెలిచారు. అలాగే పద్మవిభూషణ్ అన్ని ఇంకా మాకు మెగా ఫ్యామిలీకి మొత్తం అంతా శుభాలే అండి. ఇంకా వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ముందు ఇంకా పిఎం సీఎం అవ్వాలని కోరుకున్నా కళ్యాణ్ గారికి. నేను కళ్యాణ్ గారికి డివోటీనండి. సో అందుకనేసి మా ఇంట్లో దేవుడి గదిలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది. మేము ఇప్పటి నుంచి మెగా జూనియర్ చరణ్ అనుకుంటాము. ముందుగా ఉపాసన గారికి బుల్లి చిరంజీవి గారు